ఈ రోజు తులసి పూజన్ దివస్, అందరూ తులసి చెట్టుకి పూజ చేస్తారు అండ్ అందరికీ మేరీ క్రిస్మస్. సో ఇప్పుడు వచ్చేసి మేము ఆలూ కుర్మా అండ్ బగారా చావల్ చేస్తున్నాం అనమాట. సో నిన్ననే చికెన్ తిన్నాము, మళ్ళీ వాళ్ళు ఎందుకు నాన్ వెజ్ అని చెప్పేసి ఆలూ కుర్మా అండ్ బగారా రైస్ చేస్తున్నాము. సో మా మమ్మీ స్టైల్లో చేస్తున్నాను నేను బగారా రైస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఆలూ కుర్మాకి అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినాయి, రైస్ కూడా కడుక్కొని పెట్టేసుకుంటున్నాను క్లీన్ చేసుకొని. అండ్ ఇప్పుడైతే ఒక బొగానాలో నెయ్యి వేసేసి అందులో హోల్ గరం మసాలా వేసి ఆనియన్, పుదీనా, కరివేపాకు మస్ట్ అనమాట అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసి మంచిగా వేగనివ్వాలి, మాడగొట్టదు, టేస్ట్ అంతా పోతుంది. అది లైట్గా వేగిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా 2-3 స్పూన్స్ పెరుగు వేసేయండి. పెరుగు వేయడం వల్ల రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ట్రై చేయండి. మీరు కూడా కంటిన్యూస్ ఇట్లానే చేసుకుంటారు బగారా రైస్. సో ఇంకా పెరుగు వేసేసి వాటర్ వేసేసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆలూ కుర్మా కోసం ప్రిపరేషన్స్ మంచిగా రోస్ట్ చేసుకున్నాము, కొబ్బరి ఇంకా గసాలు. ఆలు అయితే బాయిల్ చేసి దాని తొక్క తీసి పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట, లైక్ ఆనియన్ అవన్నీ ఉన్నాయి కదా, అది పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ కూడా మంచిగా బాయిల్ అయినాక అందులో రైస్ వేసేసి మూత పెట్టేసేయాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇందులో సాల్ట్ కూడా వేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఆలూ కుర్మా వచ్చేసి సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి అందులో హోల్ గరం మసాలా వేసి ఆనియన్ పేస్ట్ వేసేసి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసేయండి, కలిపేసి ఇందులో టొమాటోస్ వేసేయాలి. ఒక 3 to 4 టొమాటోస్ వేయండి. మంచిగా ఉడికిపోవాలన్నమాట టొమాటోస్. ఒక 5 to 10 minutes అట్లనే పెట్టండి. ఇక్కడ రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. అండ్ ఇందులో ఆలూ కుర్మాకి వచ్చేసి తగినంత వాటర్ వేసేయండి. కాజు పేస్ట్ అవి చేసాం కదా, కాజు బాదం కొబ్బరి గసాల పేస్ట్ అవన్నీ వేసేసి మంచిగా ఉడకనిచ్చేయండి. అండ్ పెరుగు కూడా వేసుకోవాలన్నమాట, ఇందులో బాగుంటుంది టేస్ట్. అండ్ ఇంకా లాస్ట్కి ఇందులో హోల్ గరం మసాలా పౌడర్ వేసేసి అండ్ ఆలు వేసేయాలి, బాయిల్ చేసుకున్న ఆలు మిక్స్ చేసి పెట్టేసుకోండి. రైస్ కూడా అయిపోయింది. పైనుంచి ఇక్కడ ఆలూ కుర్మాకి కొత్తిమీర పుదీనా గార్నిషింగ్ చేసేసినాం. చూడండి ఎంత బాగా అయిందో రైస్. సో ఆలూ కుర్మా బగారా చావల్ రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.